లెట్స్ బిగిన్ ది షో. నీకు విషయం తెలుసా, ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ 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 ఏంటి సార్ అది? వెయిట్ వెయిట్. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు కదా ఆయన స్టేట్ ప్రెసిడెంట్, సెలబ్రిటీ అన్ని ఉన్నాయి. అందరూ కొత్తది 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 అని చెప్పు పార్ట్నర్, కొత్తది కొత్తది వచ్చారు, అన్ని అయ్యాయి కాబట్టి 80 to మాక్సిమం 70 నుంచి 90 లోపు స్టాప్ అవుతుందని నా అంచనా. 70 నుంచి 90 లోపు స్టాప్ అవుతుందని నా అంచనా. సారీ. మీకు అర్థమైందా? అమ్మా నువ్వు ఆ మాట ఇస్తే చాలు, చిరుగుడు అనేసుకుంటానమ్మా. సీరియస్నెస్ ఉండాలి. ఎలక్షన్ అంటే సీరియస్ గా ఉండాలి. ప్రజలంటే గౌరవంగా ఉండాలి. అంతా బాగానే ఉంది, ముఖ్యంగా 3 ముక్కలు ఇంచుమించు లేదంటే పిఠాప నియోజకవర్గంలో 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారండి వైఎస్ఆర్. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. సీరియస్నెస్ ఉండాలి. ఎలక్షన్ అంటే సీరియస్ గా ఉండాలి. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. ఇప్పుడు రూపాయలు వేస్తున్నారు, తర్వాత డాలర్లు దొబ్బేస్తారు. ఓకే అమ్మా, ఆల్ ద బెస్ట్. ఈ డబ్బులు గొడవ ఏంటి? ప్రజలంటే ఓటర్ అంటే ఎంత పవిత్రంగా చూడాలి. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. దట్ ఈస్ పాయింట్. నో ఎనీబడి జాత్కా. ఐ యామ్ డోంట్ వరీ. ఇంగ్లీష్ తగలయ్యా. కేవలం ఓటర్ని ఓట్ల కింద డబ్బుల కింద చూడటం అనేది ఎప్పుడూ కరెక్ట్ కాదు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఇలా పవన్ కళ్యాణ్ నెగ్గటానికే ఎక్కువ మెజార్టీ రావడానికి వంగగీత కారణండి. ఇలా పవన్ కళ్యాణ్ నెగ్గటానికే ఎక్కువ మెజార్టీ రావడానికి వంగగీత కారణండి. నా బాధ ఎవరితో? ఆ గీత గారు ఏంటండి బాబు, అదేం కామెడీ అండి, నాకు నవ్వు వచ్చేస్తుందండి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అమ్మా ఏం ఫీల్ ఉన్నది మామయ్య? ఓరని గజకర్ణ టక్కు టమారా నీ అన్ని ఏమన్నా సీఎం అంటే అది ఏమన్నా సీఎం గారు నేర్పాడా ఏంటి నీకు? ఆయన దగ్గర ఉన్న బోల్డ్ విద్యలు బటన్ రెడ్డి గారి దగ్గర. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? నువ్వు అవి నేర్చుకుని అభివృద్ధి ఎక్కడ చేసావే తల్లి? ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? నాకు ఏడుపు అనేది రాలే దూరం ఏ సినిమాలో, నేను చూసి నేర్చుకోవాలి. నేను వాస్తవం వెయిటింగ్. ఆస్కార్ అవార్డు దగ్గరగా ఉన్నారా మా తల్లి? నీ ఓటమి ఖాయం. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనివ్వా. ఓడిపోవటం ఖాయం, నువ్వు షెడ్డుకి వెళ్ళిపోవటం ఖాయం. ఇంట్లో కూర్చుని జూన్ 4వ తారీఖున నన్ను ఓడగొట్టారండి పిండాన్ని పిల్లలకు పెట్ట ఈ రేంజ్ లో తింటున్నావే అని ఏడు. అప్పుడు ఈ బటన్ రెడ్, ఇప్పుడు నువ్వేమన్నా? ఈ బటన్ రెడ్, ఈ బటన్ రెడ్. వాస్తవానికి ఇంత దారుణంగా పల్నాడు ప్రాంతంలో ఇంత దారుణంగా ఫెయిల్ కావడానికి దీని మీద అధ్యయనం చేయవలసిన ఏది నోటుకొస్తే అది మాట్లాడక. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అది చూడండి. గాంధీరయ్యా యాన్ చేస్తున్నా. ఎంతకు తెగించారా? ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నిజానికి ఈయన సాయంత్రానికే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తు లేదని తెలిసిపోయింది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అందుకోసమని ఐపాక్ కి సంబంధించిన 350 మంది సిబ్బందిని నిర్దాక్షిణ్యంగా పంపించేశారు. నీలో ఇంకా మానవత్వం మిగిలింది. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా. వాళ్ళ దగ్గర ల్యాప్టాప్లు తీసేసుకున్నారు. వాళ్ళకి జీతాలు కూడా చెల్లించకుండా పంపించేశారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. వాళ్ళకి జీతాలు కూడా చెల్లించకుండా పంపించేశారు. బాధపడకండి, అర్థమైన